మళ్ళీ సబ్జెక్ట్
చేస్తాను. బంపింగ్స్ అని కొట్టండి వచ్చింది. నేను కింద మీ మీడియా వాళ్ళని అడిగితే భయపడి పారిపోయారు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నాను మీడియా వాళ్ళు. అది సిపి గారి మీద కంప్లైంట్ ఇస్తే ఇక్కడ కాదు అక్కడే వాళ్ళు కలెక్టర్ గారికి ఇచ్చాను. కలెక్టర్ బాబు బ్రదరు ఒక నిమిషం ఉంటే మాట్లాడు. చెప్పు. నేను కలెక్టర్ గారికి ఇచ్చాను. కలెక్టర్తో మాట్లాడుతున్నాను. కలెక్టర్ గారితో మాట్లాడతా అంటే మీరు ఎందుకు వస్తున్నాను? కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నేను కలెక్టర్ గారు ఎలా మాట్లాడుతున్నాను? ఓకే, నాకు ఎందుకు సార్ భయపడితే? మీరు భయపడితే నాకు ఎందుకు భయపడకపోతే నాకేం చెప్పండి.
సార్ చెప్తే అర్థం కాదు. ఫోన్ ఇవ్వండి సార్. సార్ ఫోన్ నా ఫోన్ నెక్స్ట్ పట్టుకోండి. నా ఫోన్ ఇవ్వండి సార్. ఓకే నేను వస్తాను. నా ఫోన్ ఇవ్వండి సార్. కలెక్టర్కి వస్తే నా కలెక్టర్కి వచ్చాను సార్. నేను ఫోన్ ఇవ్వండి ఇస్తాను. నువ్వు ఫోన్ ఇస్తే వస్తాను. నేను కలెక్టర్ దగ్గరికి వస్తే కలెక్టర్ రానివ్వండి ఇక్కడ ఇప్పుడు ఫోన్ ఇవ్వండి. నా ఫోన్ ఎవరు దొరికింది దాచుకుంటారు. ఇప్పుడు ఫోన్ ఇవ్వండి. ఒక మీడియా ఉన్నారు నా ఫోన్ ఇవ్వండి సార్. ఫోన్ ఇవ్వండి. కరెక్ట్గా ఉంటుండే మీరు చేస్తాను. ఇంత మంచి పనులు మాట్లాడు. ఫోన్ ఇవ్వండి సార్. సార్ నా ఫోన్ ఇవ్వండి. అదే అంటున్నా సార్. నా ఫోన్ ఇవ్వండి. నేను వస్తాను. ఫోన్ ఇవ్వండి. ఇక్కడ తిండి లేదు, భోజనాలు ఇబ్బంది పడుతున్నాడు. మా ఆఫీస్ తో మీరు ప్రాబ్లం చేస్తున్నారు. నా ఫోన్ నాకు కూడా ప్రతి వారం ఇదే పని కూడా ఫోన్ తీసుకున్నారు. నేను కరెక్ట్గా కంప్లైంట్ చేసి నాకు భోజనం నాకు జాబ్ పోయింది సార్. మాఫీ వల్ల నేను ఆన్లైన్ చేస్తాను. మొబైల్ ఎక్కడ ఇప్పుడు ఆ మొబైల్ నేను మా ఆఫీస్లో జాబ్ పోయిందంటే డబ్బులు అంటున్నాను. ఏం డబ్బులు మాట్లాడు? మీకేం డబ్బులు తెలుసు? ఫస్ట్ చెప్పండి. తెలియకండి సార్. నేను కంప్లైంట్ మాట్లాడడానికి వచ్చాను సార్. ఏమైనా కంప్లైంట్ తెలుసుకోవద్దా సార్? స్టేటస్ అవ్వద్దా? మరి స్టేటస్ తెలుసుకోవద్దా సార్? నీకు ఫోన్ వస్తుంది సార్. వచ్చే వరకు కాదు సార్. నాకు స్టేటస్ నాకు భోజనం భోజనం చెప్పమంటున్నాను. నాకు ఈరోజు భోజనం పెట్టమంటున్నాను. అది మాట్లాడకపోతే పెద్ద డబ్బిస్తాను. ఫోన్ వేస్తాను. నా ఫోన్ తీసుకున్నాడు సార్. ఫోన్ సార్ నేను కంప్లైంట్ చేస్తాను. నాకు తెలియదు సార్. నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాకేం తెలియదు. నేను ఎవిడెన్స్ చెప్తాను. నా ఫోన్ తీసుకున్నాను సార్. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాను. ఆన్లైన్లో రన్ అవుతుంది. సార్ నా ఫోన్ ఇమ్మంటున్నా సార్. వస్తాయంటే నా ఫోన్ ఇమ్మంటాను. పర్వాలేదు సార్. బోర్డు ఉన్నాయి ఆన్లైన్లో. ఆన్లైన్లో రన్ అవుతుంది. ఇంటర్నేషనల్ చూస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ నేను చెప్తున్నా కదా సార్. కరెక్ట్గా గౌరవం చేస్తున్నారు. నా ఫోన్ ఇవ్వండి సార్. నేను రెజ్యూమ్ తెచ్చాను ఇస్తాను సార్. నా ఫోన్ ఇవ్వండి సార్. సార్ నా ఫోన్ తీసుకుని లాక్కుంటానంటే సార్. నా ఫోన్ ఇవ్వండి సార్. బాబు ఇలా ఫోన్ ఇచ్చి మాట్లాడండి సార్. నా ఫోన్ నుంచి మీరు ఎందుకు లాక్కుంటారు? ఒక పర్సన్ ఫోన్ ఎలా లాక్కుంటారు మీరు? కాదు దేనిగా వీడియో తీస్తావు? నా ప్రాబ్లం ఉంది సార్. ఎన్నో రామంటారు సార్. 1 మంత్ జాగ్రత్తగా ఉన్నాను నేను. మరి మీరు ఆపుతున్నారు కదా సార్. మీరే కదా సార్. నా ఫోన్ చేస్తాను. వెళ్ళిపోతాను. అలాగే నా ఫోన్ పెట్టాను. నేను ఎక్కడ మాట్లాడు. మరి ఫోన్ వాళ్ళు సార్ మీరు నా ఫోన్ ఎందుకు తీసుకుంటారు? పర్వాలేదు సార్. ఆన్లైన్లో ఉన్నాయి తీసుకున్నాను సార్. నా ఫోన్ ఇవ్వండి సార్. ఒక గంట వస్తే నేను లాక్కున్నాను. గంట కంప్లైంట్ కూడా వినట్లేదు మాకు. ప్రతి వారం ఇదే పని సార్. మరి ఎన్ని రోజులు అవుతాయి సార్? మరి ఎన్ని రోజులు తాగదు సార్? ఎన్ని రోజులు బోనే లేకుండా ఉన్నాను సార్. ఒక పర్సన్ బోనే లేకుండా మీ మాఫీ వల్ల మా జాబ్ రానివ్వట్లేదు. జాబ్ చేయనివ్వట్లేదు. సార్ జాబ్ ఇస్తాను మిమ్మల్ని ఆపుతున్నాను. నన్ను సార్ బెదిరి ఇచ్చాను. ఆపుతున్నాను నన్ను ఇక్కడ. కరెక్ట్గా లాస్ట్ జాబ్ ఇస్తాను. రిజల్ట్స్ రమ్మన్నారు ఈరోజు. మీరేమో ఆపేస్తున్నారు ఇక్కడ. నా మొబైల్ ఇవ్వండి సార్. ఇస్తాను సార్. నా మొబైల్ నాకు ఇవ్వండి సార్. నా మొబైల్ నాకు ఇవ్వండి సార్. నా రిజ్యూమ్ ఇస్తే మీరు లాపుతున్నాను ఇక్కడ. తీస్తాను సార్. నా రిజ్యూమ్ నాకు ఇవ్వండి. నా మొబైల్ ఇవ్వండి సార్. తీస్తాను సార్. నా మొబైల్ ఇవ్వండి సార్. మొబైల్ తీసుకోండి సార్. నా మొబైల్ తీస్తాను సార్. నా మొబైల్ ఇవ్వండి సార్. అదే సార్. నా మొబైల్ ఇవ్వండి సార్. మొబైల్ తీస్తాను. నా మొబైల్ ఇవ్వండి తీస్తాను సార్. ఆన్లైన్లో పోతున్నా. ఇంటర్నేషనల్ చూస్తున్నారు. నా మొబైల్ ఇవ్వండి. అందరూ తీస్తున్నాడు. మీరు ఎవరే కాదు. మొబైల్ ఇవ్వండి. లాక్కుండా భోజనం చేస్తున్నారు. అందరికీ ఎవరు చెప్పలేవరా మీరు? మీరు ఎవరు చెప్పలేవరా? ఇక్కడ కంప్లీట్ విడిచిపెట్టేస్తాను. నా మొబైల్ ఇవ్వండి సార్. నేను నా మొబైల్ ఇవ్వండి. నా మొబైల్ ఇవ్వండి సార్. కరెక్ట్గా కంప్లైంట్ లాక్ వెళ్ళిపోతున్నారు. ఆన్లైన్లో కూడా ఉన్నాయి. అదే రిసిప్ట్ నాకు ఆన్లైన్లో కూడా వచ్చింది. కరెక్ట్గా కంప్లైంట్ నెంబర్ అది కూడా వాట్సాప్ చార్జ్ వచ్చింది. మీ సేపర్ అని పెట్టారు కదా. వాట్సాప్ వచ్చిందని స్టేటస్ వాట్సాప్ వచ్చింది. నా ఫోన్ ఇవ్వండి. మీరు చెప్పారు కదా. ఫోన్ ఇవ్వండి. నా ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి సార్. నా ఫోన్ పెట్టాను. ఇస్తాను. కరెక్ట్గా రావాలని ఇవ్వట్లేదు మీరు. కరెక్ట్గా నేను నెక్స్ట్ ఇస్తే రమ్మన్నారు. నెక్స్ట్ లాస్ట్ పెట్టి రమ్మన్నారు. మీరు లాక్ వెళ్ళిపోతున్నాను. కరెక్ట్గా మాట్లాడండి మీరు సార్. నా మొబైల్ ఇవ్వండి నాకు. నా మొబైల్ ఇవ్వండి సార్. నా ఫోన్ చేయాలి సార్. ఫోన్ చేయాలి. నా మొబైల్ ఉండాలి కదా. సార్ ఫోన్ చేయాలి. నాకు మొబైల్ ఉంటారు కదా. నా మొబైల్ అంటే ఎవరు వస్తారు? నాకు ఉద్యోగం ఎవరు వస్తుంది? మీరు రాను కూడా మీరు చేయను. కొన్ని ఎవరైనా ఫోన్ చేయాలి. నా ఫోన్ ఉండాలి కదా. ఫోన్ ఇవ్వండి నాకు. నా ఫోన్ పెట్టాను. ఎందుకు రావాలని ఫోన్ ఇవ్వండి. నా ఫోన్ వస్తే ఎందుకు ఆపుతారు? ఎక్కడికి వెళ్తారని చెప్పండి. ఫోన్ ఇవ్వండి. మీరు రాజ్యంగా తోటి నీళ్ళు ఆపుతున్నారు. కరెక్ట్గా నేను ఏం చెప్పాను? రావయా
మొబైల్ తీసుకున్నారు ఇంతమంది వచ్చినప్పుడు వాళ్ళందరూ అలాగే మాట్లాడుతున్నారు. బాబు నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వచ్చే దౌర్యం చేస్తున్నావు. ధైర్యం ఆకలితో ఉన్నాం, ఆకలితో లేదు. జాబ్ ఇమ్మంటే అక్కడ రిజ్యూమ్ ఇస్తున్నాడు. ఈరోజు జాబ్ ఇచ్చేయడానికి లాక్ వెళ్ళిపోతున్నారు. ధైర్యంగా లాక్ వెళ్ళిపోతున్నారు. ఇది ఎవరు చూడలేదు అంటారా? తెలియదంటారా? ఒక కంపెనీ జాబ్ అంటే లాక్ వెళ్ళిపోతున్నారు. మొబైల్ తీసుకుంటున్నావు, మొబైల్ తీసుకుంటున్నావు. సార్ మొబైల్ ఇమ్మన్నాడు సార్, దగ్గర ఫోన్ ఉంటుంది. ఫోన్ తీసుకున్నాడు, ఫోన్ ఇమ్మనండి. మీరు ఇద్దండి, నేను ఉండే కదా నాకు అవసరం పడలేదు. మీరు వెళ్ళిపోమన్నా కదా, నేను వస్తా చెప్పాను. తినకండి రెజ్యూమ్ కూడా ఇప్పుడు రావట్లేదా? కరెక్ట్ మాట్లాడినవరా? కరెక్ట్ ఏమో లాస్ట్ రెజ్యూమ్ ఇస్తే రండి జాబ్ ఇస్తారంటే మీరు లాక్ అయిపోతున్నారు పోలీసులు. తప్పు సార్, ఆటంతో మీకు బాగానే ఉంది, భోజనాలు వస్తున్నాయి, మీకు శాలరీ అయిపోతున్నాయి, అయిపోతున్నాయి, బాగానే ఉంటుంది. వీళ్ళందరి పరిస్థితి నీలాంటి పరిస్థితి సార్ అందరిదే అంటే నా పరిస్థితి సార్. నేను ఇంట్లో సార్ 3 నెలలు తిరుగుతున్నాను సార్ కలగాలి కలవడానికి. కరెక్ట్గా కలవడానికి 3 నెలలు తిరుగుతున్నాను నేను. మీరేమైంది దౌర్జన్యంగా లాక్ వెళ్ళిపోతున్నారు? దారుణంగా ఉంది సార్. కరెక్ట్గా కంప్లైంట్ కూడా నడిచేస్తా సార్, మా నడిచి దాని బిడ్డలు తగ్గలం. కరెక్ట్గా కంప్లైంట్ కూడా ఇవ్వట్లేదు. కరెక్ట్గా కంప్లైంట్ ఇస్తే లాక్ వెళ్ళిపోతున్నాడు ఏకంగా. కలిసి కలవని కూడా కలవనమాట కరెక్ట్గా. అతనేమో మీడియా అన్నాడు ఏకంగా, మీడియా వాళ్ళు కూడా మాట్లాడట్లేదు. ఎంత దారుణంగా ఉన్నా మరి ఎందుకే కంప్లైంట్ కంప్లైంట్ లాక్ వెళ్ళిపోతాను అంటున్నారు. కంప్లైంట్ లాక్ వెళ్ళిపోతాను అంటారా? ఇక్కడ కరెక్ట్ గారు కంప్లైంట్స్ మీరు లాక్ వెళ్ళిపోతారా? కంప్లైంట్ కూడా కొన్నాడు సార్కి, కంప్లైంట్ ఇచ్చిన సార్ కలెక్టర్ గారికి జాబ్ ఇస్తాన్నారు ఈ వారంలో వస్తే. పట్టుకెళ్తాను లేకపోతే లాక్ వెళ్ళి ఏం కంప్లైంట్ ఇచ్చి లాక్ వెళ్ళిపోతున్నారు. ఏంటి సార్ ప్రతి వారం జాబ్ ఇంటర్వ్యూలో మాట్లాడతారు సార్, ఇంటర్వ్యూ సార్ మాకు ఎవరు ట్రబుల్ చేస్తున్నారు, మీరు అదే కంప్లైంట్ ఇచ్చారు సార్ సిటీ గారి మీద. లాక్ వెళ్ళిపోతున్నారు పోలీసులు, కమిషన్ పోలీసులు కంప్లైంట్ చేసి లాక్ వెళ్ళిపోతున్నారు. అది ఎవిడెన్స్తో చూపిస్తాం విశాఖ మా ఫేవరెట్ డబ్ల్యూ వెబ్సైట్లో. అదే నా కాగితాలు కూడా తీసుకున్నాడు అక్కడ. అదే ఆన్లైన్లో రావా సార్? వాట్సాప్ చాట్స్ కొడితే వచ్చింది, ఆ నెంబర్ కూడా ఉంది. కలెక్టర్ గారి కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ పోతే మళ్ళీ రాదా మాకు? మళ్ళీ అతను మీడియా అని అంటారు, మీడియా అని చెప్పడం భయపడిపోతానండి మా పేరు చెప్పలేని. ఆ పైన చూసే నేను అతను మాట్లాడి అతను ఇచ్చాను మీడియాకి. వెళ్ళండి సార్. ఎక్కడికి సార్ లాక్ వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మీ ఇంటికి ఎందుకు వెళ్ళాలి? బోర్లు పెడతాను మాకు ఎందుకు సార్ లాక్ వెళ్తాను? పోలీసు వెళ్ళండి సార్, నాకు అర్థం కాలేదు. వెళ్ళండి సార్, నేను బయటికి వెళ్తాను సార్. కూర్చోబెట్టండి, అక్కడ కూర్చోబెట్టండి. ఎక్కడికి వెళ్ళాలి సార్? నాకు అర్థం కాదు. ఎక్కడ పట్టుకెళ్తాను? ఎక్కడ పట్టుకెళ్తాను? ఎక్కడ పట్టుకెళ్తాను? ఏం పెడతాను చేయబడతారా? మళ్ళీ బయట లోపల మీరు ఎక్కడ వెళ్తున్నారు? ఏం మనుషులే బాబు, కోర్టుకి వెళ్ళాను చేయబడతారు. మరి కోర్టు పట్టుకెళ్తాం, మరి ఏం చూస్తుందంటే కంప్లైంట్ ఇచ్చే లాక్ వెళ్ళిపోతుందని చెప్పాలంటే వాళ్ళ ఏముంది ఇక్కడ? ఎంతమంది న్యూస్ ఛానల్ ఉన్నాయి అడిగి లాక్ వెళ్ళిపోతున్నా సార్? బండి లోపల ఉందండి, మీరు లాక్ వెళ్ళిపోయి ఏంటండి? నేను ఎందుకు పడతాను? నా బండిని తీసుకెళ్తాను సార్. అదే సార్ కంప్లైంట్ కమిషన్ సార్, మీరు ఇచ్చిన కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు సార్. అయితే జాబ్ ఇస్తాను, మాకు ఎవరు ప్రాబ్లం వస్తాను, జాబ్ ఇస్తాను. లాస్ట్ వీక్ మీకు ఆయన తీసుకెళ్తాం, ఈ లోపల లాక్ వెళ్ళిపోతున్నాను, జాబ్ ఇస్తారన్నారు చెప్పి. ఇంకా ధైర్యంగా ఏదో కేసు పడతామని చెప్పి రక్షణ కూడా పిలుస్తాను. ఇలా ఉంది చెప్పండి సార్. విశాఖ డబ్ల్యూ రేటింగ్ వస్తే క్లియర్ రాశాను సార్. అందరూ జర్నలిస్ట్ చేశారు సార్, తప్పు సార్. అడగండి సార్, నీకు ఆయుధం చూపించాడు అనుకున్నాడు అతను లాగేసుకున్నాడు. ఆకలితో ఉన్నాను సార్, తిండి కూడా లేదు సార్ నాకు ఇక్కడ. విజిలెన్స్ జర్నలిస్ట్ ఆకలితో ఉన్నాను సార్. ఏ జాబ్ చేస్తే జాబ్ చేయబడుతున్నారు. ఆర్గ్యుమెంట్ చేయలేదు సార్, పేపర్ నాకు తెలిపెడతాను. కంప్లైంట్ ఉంది, నేను ఇలా పట్టుకెళ్తాను లోపలికి, లోపల తెలిపెడతాను. గవర్నమెంట్ కంప్లీట్ చేయండి, కమిషన్ పెడతాను.
నీలాంటి వాళ్ళు లాక్ వెళ్ళిపోతున్నారు కదా సార్ ఆయన ఉన్నారు అక్కడ. నీలాంటి వాళ్ళు 100 మంది దానికే దౌర్జన్యం కదా సార్. బాబు నువ్వు ఇచ్చుకో రాసుకో. అంటే సార్ నా బండి లాక్ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు చూసే కదా మీద లాక్ వెళ్ళిపోతున్నాడు సమస్య ప్రాబ్లం చెప్తాను మాట్లాడతాం. టెన్షన్ పడక ఏ టెన్షన్ పడదు. క్లుప్తంగా ఈ సమస్య ఏంటి, ఎందుకు వచ్చే కంప్లీట్ అవ్వలేదు, వాళ్ళు ఎందుకు పోలీసులు లాక్కొచ్చారు. నేను రాసిస్తాను చూసుకోండి. చాలా రాసుకుంటారు అనమాట. బయాలజికల్ రిసర్చ్ జరిగే కలకట్టాలో అది రేపు సార్ మార్చేశారు. అలాంటి మాట్లాడుతున్నప్పుడల్లా నా ప్రాబ్లం చేస్తున్నాడు మాఫియా, లోకల్ మాఫియా వాళ్ళు. దీనివల్ల ఏంటంటే నా జాబులు పోతున్నాయి ప్రతిసారి కూడా. ఈ జాబులు పడడం వల్ల నాకు చుట్టూ హార్మోన్లు కొట్టుకొని తిరగడం, నా చుట్టూ ఇదంతా ప్రాబ్లం అంతా వెతికి వీడియో తీశాను నేను. విశాఖ మాఫియా .w.in వెబ్సైట్లో క్లియర్గా చూపించాను నేను. ఆ ఆడియోలు వీడియోలు అన్నీ పెట్టాను. అయితే ఆ కంప్లైంట్ విత్ ఎవిడెన్స్తో సహా కలెక్టర్ గారికి ఇచ్చాను. సిపి గారి మీద కంప్లైంట్ పెట్టి సిపి గారి మీద కంప్లైంట్ పెట్టి సార్కి ఇస్తే, సార్ నీకు ప్రాబ్లం అవుతుంది ఏంటంటే ఇలా మాఫియా ప్రాబ్లం అవుతుంది. అయితే చూద్దాం నీకు ఎందాలి కదా, నీకు ఏంటి ప్రాబ్లం, జాబ్లే కదా, జాబ్ ఇస్తాను అన్నారు. అయితే నేను రెజ్యూమ్ ఇచ్చాను లాస్ట్ వీక్. ఆ రెజ్యూమ్ ఇప్పుడు వెళ్తాను జాబ్ కోసం అని చెప్పి. ఆ లోపు ఎవరి మీద కంప్లైంట్ పెట్టామని చెప్పి ఆ పత్రికతో ఇచ్చాడు గారు పోలీస్ అతను. ఎవరి మీద కాదు సార్ మీకు తెలిసిందే కదా సిపి గారి మీద అని చెప్పాను. అయితే వెంటనే నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి లాక్కొచ్చారు. అప్పటికీ చెప్తాను కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు సార్ సిపి గారి మీద, మీరు లాక్కోకూడదు. మరో కలెక్టర్ గారు నీకు కలవాల్సి ఉంది కదా సార్, నేను కంప్లైంట్ ఇచ్చాను. సిపి గారి మీద ఇవ్వడానికి కారణం లేదు. సిపి గారి మీద ఇవ్వడానికి కారణం అవుతుంది సార్, నాకు ఫస్ట్ డబ్బులు లాస్ వచ్చింది ఒక లాయర్ గారి మీద అనమాట. అయితే ఆ విషయం బార్ అసోసియేషన్కి వెళ్ళి అడిగా వర్షపట్టులో. వాళ్ళు ఏమంటే ఇది మీరు డబ్బులు లాస్ వచ్చాయంటే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన విషయం, ఇది యాజ్ బార్ కౌన్సిల్గా మేము చేయకూడదు, ఇన్వెస్టిగేషన్ మేము చేయలేము, మీరు చేస్తుంది పోలీసు వాళ్ళు అన్నారు. అయితే నేను 1 టౌన్కి వెళ్ళాను, డైరెక్ట్గా కలెక్టర్ గారికి ఇచ్చాను. సార్ ఎక్కడి నుంచి వచ్చి అని అడిగారు. 1 టౌన్ వచ్చా. అయితే 1 టౌన్ సీఏ గారికి ఫార్వర్డ్ చేశారు. యాజ్ 1 టౌన్ సీఏ గారు ఫార్వర్డ్ 1 టౌన్కి వెళ్ళా, ఇలా పిలిపించారు. అయితే లాయర్ గారిని పిలిపించారు. పిలిపించి మాట్లాడాక అంటే ఎస్ఐ గారు ఎస్ఐ గారు మాట్లాడాక తేడా కొడితే ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ ఇతనేమో అది చెప్పి సాగేశాడు. అయితే సీఏ గారిని కలిసి సాయంత్రం వరకు ఉండి, అయితే అతను ఇది అది చేసి నీకు ప్రాబ్లం జాబే కదా ఇప్పిస్తానని చెప్పి అన్నాడు. అయితే అదే డబ్బులు ప్రాబ్లం వచ్చింది, నాకు డబ్బులు లేవు, తిండి కూడా లేదంటే అయితే జాబ్ ఇప్పిస్తాను సార్. మీరు అంతే ఓకే, మరి మధ్యాహ్నం భోజనం కూడా లేదంటే మధ్యాహ్నం లంచ్ ఇప్పించాడు సీఏ గారు. ఓకే సాయంత్రం వచ్చాను సర్టిఫికేట్ పడుతుంది అడిగాను. సాయంత్రం వెళ్ళి సరిగ్గా సర్టిఫికేట్లు మరి జాబ్ ఇస్తానంటే నీలా తిండిలో చాలామంది తిండెట్టాను, నేను చాలా ఇది అది అన్నాడు. సార్ ఓకే పెట్టాడు, ఏం చేయమంటాడు, వడతర వెయిట్ చేయాలి సార్. ఓకే వడతర పెట్టి ఈ 15 రోజులు నాకు ఈరోజు మధ్యాహ్నం పెట్టాడు, ఫుడ్ పెట్టండి, నేను ఒత్తే చేయను, మీకు కూడా హెల్ప్ చేస్తాను, టైపింగ్ కీపింగ్ చేస్తాను, యాజ్ కంప్యూటర్ వరకు వచ్చి నేను టైప్ చేస్తాను అన్నాడు. అయితే అది ఇదని చెప్పి బూతులు మ్యాటర్స్ పంపించాడు. తేడా కొడుతుందని చెప్పి సిపి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసే విషయం. 1 టౌన్లో నాదే పరిస్థితి కానీ చాలామంది ఉన్నారు, అలాగే అందరి పరిస్థితి అలాగే ఉంది, మీరు సీసీ కెమెరా తీయించండి. అక్కడ చాలామంది ఇలాగే తిరుగుతున్నారు, 3 నెలల నుంచి 4 నెలల నుంచి. అతను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నారు. నా ఫైనాన్షియల్ ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు కూడా తిండి లెక్కన తిప్పని పడుతున్నారు, వాళ్ళ చుట్టాలతో డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు మీరు తేల్చండి సార్ సిపి గారికి ఇచ్చాం. సిపి గారికి ఇస్తే నువ్వు తేడాగా మాట్లాడతాం, బయటికి పోని చెడతాం. ఆ మాట తీసుకొచ్చా సార్, నువ్వు తేడాగా మాట్లాడి బయటికి పోంటున్నాడు, అది కూడా ఒక బ్యాడ్ వర్డ్ వచ్చాడు మేడం చెప్పి. మీరు వెస్టర్న్ ఫ్లోర్ ప్రొడక్షన్ తీసుకొచ్చింది ఎందుకైనా, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని ఇలాగే క్లోజ్ చేస్తే వెస్టర్న్ ఫ్లోర్ ప్రొడక్షన్ తీసుకొచ్చారు మేడం చెప్పి క్లోజ్ చేస్తే, అలాంటి మంచి ఉద్దేశంతో తీసుకొచ్చి వెస్టర్న్ ఫ్లోర్ ప్రొడక్షన్ మీరు మిస్యూజ్ చేస్తున్నారు కదా, ఇది కరెక్ట్ కాదు కదండి. నేను ఎవరితో చూపిస్తున్నాను సిపి గారి గురించి, నాకు ఏదైనా సపోర్ట్ చేయండి అంటే అతను ఏమన్నాడంటే ఇది కాదండి మీకు ప్రాబ్లం మనీయే కాబట్టి నేను చూస్తాను, జాబ్ ఇప్పిస్తాను అన్నాడు ఎవరు కలెక్టర్ గారు. లాస్ట్ వీక్ వస్తే సరే మరి ఇప్పించండి సర్టిఫికేట్ ఇచ్చా, నా రెజ్యూమ్ ఇచ్చా, తీసుకున్నాడు. ఈ రోజు రమ్మన్నారు, నెక్స్ట్ వీక్ ఏమండి జాబ్ ఇప్పిస్తాను, మీకు ప్రాబ్లం క్లియర్ చేయండి, కష్టం ఇది చాలా పెద్ద ఇష్యూ కాదు, ఇది ప్రాబ్లం క్లియర్ చేయడం, మీకు ఏదో జాబ్ ఇప్పిస్తాను, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది ఇప్పటివరకు, అంటే ఇప్పుడు నాకు డబ్బులు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాను అన్నారు. అయితే అక్కడికి వెళ్ళా, సిపి గారి మీద కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలుసు పోలీసులకు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చామని చెప్పి అతను లాక్ వెళ్ళిపోతున్నాడు. కనీసం రెజ్యూమ్ ఇచ్చి జాబ్ ఆడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు నాకు. కానీ మీరు ఫస్ట్ మొదటగా చెప్పిన లాయర్ అన్నారు చూసారా, అసలు అది క్లోజ్ చేయలేదు, అది క్లోజ్ చేయలేదు, డబ్బులు కట్టలేదు సార్, జాబ్ చేయగలరు, ఆ జాబ్ చెడగొడుతున్నారు మాఫియాలు, హారాలను బట్టి ఇది బట్టి మీరు చెప్పిన విశాఖలో మాఫియా సార్ అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు కలకట్టాలో బయలాజికల్ రిసర్చ్ జరిగాయి, అది రేప్ కేసు అని చెప్పారు, అది ఏ మాఫియా అంటే ఏం చెప్తారు నేను చెప్తాను. ఇప్పుడు ఒక సిపి చెప్తున్నాడు అర్ధరాత్రి 10 గంటలకు నాకు రివ్యూస్ తీసుకున్నాడు సిపి, నాదే కాదు అందరూ ఆడవాళ్ళు కూడా ఉన్నారు. రాత్రి 10 గంటలకు సిపి గారి ఆఫీస్లో రాత్రి 10 గంటలకు ఆడవాళ్ళు కూడా ఉన్నారు.
ఉండకూడదు సార్. పోలీస్ స్టేషన్ చెప్పాడు, పోలీస్ స్టేషన్ లో ఆడవాళ్ళు రాత్రి ఉండకూడదు యాజ్ పర్ ద లా నేను చెప్తాను. ఆడవాళ్ళు ఉండకూడదు, అది గ్రేవియన్స్ వచ్చారు వాళ్ళు. 6 గంటలకు గ్రేవియన్స్ 10 గంటలకు వచ్చారు. అలాగే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. 1 టౌన్కి వెళ్తే కేసు 1 టౌన్ కాదు 3 టౌన్ అని చెప్తున్నారు. అంటే 2 ఉన్నాయి అనుకోండి, ఈ టౌన్ ఆ టౌన్ తిప్పుతున్నారు. ఇద్దరిదే అవ్వకపోతే సిపి గారు కూడా వెళ్తున్నారు. వీళ్ళు ముగ్గురు కలిపి 3 ఇస్తున్నాలు 4 ఇస్తున్నాలు తిప్పించుకుంటున్నారు వాళ్ళ చేత. ఇప్పుడు ఇలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చే 1 మంత్ అవుతుంది, తిప్పుతూనే ఉన్నారు. వాళ్ళది అలాగే తిప్పుతూనే ఉన్నారు సిపి గారు కూడా. ఇది కరెక్ట్ కాదు కదా సార్. సిపి గారి మీద కంప్లైంట్ పెట్టింది. కంప్లైంట్లో క్లియర్గా ఉంది, పాయింట్ టు పాయింట్ ఎవిడెన్స్తో. అతను ఎన్ని గంటలకు వచ్చారు, మీరు ఎన్ని గంటలకు ఉన్నావు, ఎంతవరకు ఉన్నావు, అతను ఏం మాట్లాడడం, అతనే మాట్లాడు ప్రతి పాయింట్ టు పాయింట్లో పనిచేశారు సార్. నేను కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేశాను సార్, యూనిట్ టెక్నాలజీలో వర్క్ చేశాను, చాలా కంపెనీలో వర్క్ చేశాను. అది ఇప్పుడు జర్నలిస్ట్ అన్నారు కదా, నేను ఏ వెబ్సైట్లో imedia.wlight.in వెబ్సైట్, imedia.wlight.in ఈ వెబ్సైట్లో నేను వర్క్ చేస్తున్నాను. శాలరీ ఇచ్చేవారా? నా ఓన్ మెసేజ్ ఇప్పుడు మరి మీకు జాబ్ అని కమిషనర్ గారు ఏం చేస్తారు? నాకు ఎంత ఉండాలి కదా సార్. ఇప్పుడు వెబ్సైట్ ఉంది, కమిషనర్ గారు మీకు జాబ్ ఏ బేస్లో ఇస్తున్నారు? అసలు కమిషనర్ గారు జాబ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. కమిషనర్ గారు కాదు, సిఏ గారు. తెలిసిన సిఏ గారు ఎలా జాబ్ ఇస్తారు మీకు? తెలిసిన వాళ్ళకి ఇస్తారు. నాకు ఇవ్వట్లేదు సార్. మాఫియా ప్రాబ్లం చేస్తుంది. మాఫియా ప్రాబ్లం చేస్తారు. జాబ్ ఇస్తే వాళ్ళకి జాబ్ ఇస్తే ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ టైం పడుతుంది అన్నారు. నాకు కాదు ఫైనాన్షియల్ అధికారులు సపోర్ట్ చేస్తారు మీకు. జాబ్ ఇప్పిస్తాను నాకు సపోర్ట్గా ఫైనాన్షియల్గా కొంతవరకు. మీరు అడిగారు జాబ్? నేను జాబ్ అడిగాను. అప్లై చేసుకోవాలి తప్ప సార్ ఇవ్వట్లేదు సార్. ఎవరు నేను ఆన్లైన్లో అప్లై చేస్తాను. నాకంటూ ఓన్ వెబ్సైట్ ఉంది, wlight వెబ్సైట్. గూగుల్ బేస్లో ఉంటుంది, గూగుల్ సర్చింగ్ చేయాలి. మరో హెచ్ఆర్ మేనేజ్మెంట్ చేస్తాను, WHRMS అని చెప్పి వెబ్సైట్ ఉంది. నాకు ప్రాబ్లం అవుతుంది ఇంటర్నేషనల్లో. సార్ లాక్కి వెళ్ళడం చేత కాదు సార్. ఒక మాట చెప్తాను, మీలాగా 100 మంది వస్తారు సార్. ఆకలితో ఉన్నాను సార్. ఇంటర్నేషనల్ నవ్వుకుంటున్నారు సార్ మనం చూసి. మనకి వచ్చినప్పుడు ఏం లేదు సార్. లాక్కి పెడతాను పోలీసు లాక్కి మళ్ళీ రాస్తాను సార్. ప్రింటే కదా, ఆన్లైన్లో గోల్డ్ వచ్చింది. గోల్డ్ ఉన్నాయి ఆన్లైన్ చేస్తాను. కాబట్టి వస్తున్నాను సార్. లేకపోతే నా తిండి ఎందుకు వస్తుంది, ఇంకా రావాల్సిన అవసరం ఉంటుంది. కొంటాం సార్. MBA సార్, హెచ్ఆర్ మేనేజ్మెంట్ చేసింది సార్. ఓన్ వెబ్సైట్ ఉంది సార్, WHRMS. ఇక్కడ ఆన్లైన్లో నా ఫ్రిడ్జ్, నా వాషింగ్ మిషన్ ఆన్లైన్ పెట్టేసాను. కొంటే ఆ డబ్బులు వస్తే నేను సిటీకి పోదాం అని చెప్పి సిటీ కూడా మార్చుకోవట్లేదు సార్. నా ఫ్రెండ్స్ కూడా పెట్టాను. ఎవరు కాంట్రా బాబు నా డబ్బులు నాకు కొంటే కదా సార్. ఎవరో నా డబ్బులు వస్తే వెళ్తాను. నా డబ్బులు టీవీ ఉంది సార్. అని చెప్తాడు 14,000 కొన్నా సార్. ఎంత ఇచ్చినా పర్లేదు నాకు. వాషింగ్ మిషన్ ఉంది సార్, 14,000 కొన్నది. ఎంత ఇచ్చినా పర్వాలేదు. బిల్లు ఉన్నాయి దానికి. అండ్ ల్యాప్టాప్ ఉంది సార్, సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాను. ఎంతకు వచ్చిన ఎంతో కొంది సార్. హైదరాబాద్ వెళ్ళి జాబ్ విశాఖ మాఫియా తలనొప్పి అలా కాదు. నీ ప్రాబ్లం విశాఖ మాఫియా ఎలాగనేస్తావు కదా సార్. న్యూ టెక్నాలజీస్ ఉంది విశాఖపట్నం ఉంది సార్. దొరకనాలి స్టార్టింగ్ నెంబర్ చెప్పు. దివాకర్ సార్. నెంబర్ చెప్పు. 9030102310. ఫోన్ ఉందా? అయ్యాక నా ఫోన్ చేస్తాను, మాట్లాడితే నేను చెప్తాను, సలహా చెప్తాను, ఏదో జాబ్ చేస్తాను. ఓకేనా? ఇది నెంబర్. విజన్ జర్నలిస్ట్, విజన్ ట్యాప్ సేవ్ చేసుకొని కాల్ చేస్తాను. అక్కడ ఇగో కదరు మీరే కాదు 100 మంది వస్తుంటారు. మన వల్ల 4 రూపాయలు ఇబ్బంది పడకూడదు. ఎస్టిమేట్స్ అవుతుంది తీసుకొచ్చారు వాళ్ళు. అర్థమైందా? స్పీకర్ మీద కంప్లైంట్ ఇచ్చాను, తీసుకొచ్చారు సార్. సమస్య తప్ప మన సమస్య మాట్లాడక ముందు లోకల్ పేరు సార్. మాట్లాడక లోకల్ అంటే అది వేరే విషయం. నేను మాట్లాడక ముందు లోకల్ పేరు అంటే ఏమనుకుంటున్నాను అంటే ఏమంటున్నారు వాళ్ళు? మాట్లాడక ముందే కదా సార్. ఇప్పుడు మీరు ఎందుకు ఓకే ఇప్పుడు మాట్లాడాను అనుకోండి, మీరు లాక్ వెళ్ళిపోయింది. నేను కంప్లైంట్ తీసి లోపల ఎవరి మీద నువ్వు
కూలి అయ్యాక నాకు ఫోన్ చేయి. అయితే మీ రిజల్ట్ పెడితే ఇది జాబ్ చూస్తాను, సరేనా? ఎంబీ అంటున్నారు కదా, అదే దొరికిపోతారా? కానీ ఇగో వెబ్ ఛానల్కి మీరు జర్నలిస్ట్ అని చెప్పకూడదు, మీకు అర్థం కాదు. మీరు పెట్టుకుంది సార్ వెహికల్ ఉంది లోపల, ఇవ్వండి ఇలా ఉంటుంది. డిస్టర్బెన్స్ కాదు సార్, మీకు ఓకే అన్నారు వెళ్ళిపోవడమే కదా. అలా కాదు, అది మీరు అనుకుంటున్నారు.
నీకు మాట ఇచ్చి వెళ్దాం ఏదైనా సరే ఒకసారి వస్తానంటే రండి